హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు వీడియోలో మీరు చాలా అధిక స్థాయి ఆదాయాన్ని సంపాదించగల చాలా సతివంతమైన కాన్సెప్ట్ గురించి మేము మాట్లాడబోతున్నాము. కాబట్టి స్నేహితులారా, ప్రణాళికను ఉత్తమంగా క్లియర్ చేయడానికి మీరు ఈ వీడియో చివరి వరకు ఉండాలి. మన నేటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ప్లాన్ యొక్క మంచి పేరు రాయల్ పే. నెట్వర్క్ అంటే ప్రపంచ భవిష్యత్తు. స్నేహితులారా, నెట్వర్క్ అంటే ప్రపంచ భవిష్యత్తు. టీం ఎంత పెద్దదైతే ఆదాయం అంత పెద్దది, స్నేహితులు జట్టు అంత పెద్దది, ఆదాయం అంత పెద్దది. కాబట్టి స్నేహితులారా, మీరు దాని అధికారిక వెబ్సైట్ స్నేహితులను కూడా సందర్శించవచ్చు. దాని అధికారిక వెబ్సైట్ www.myroyalpaybiz. స్నేహితులు దాని అధికారిక వెబ్సైట్ ను సందర్శించడం ద్వారా మీరు ప్లాన్ మరియు కంపెనీ స్నేహితులు ఎలా ప్రారంభించాలి అనే దాని గురించి మరింత సమాచారం పొందవచ్చు. స్నేహితులారా, ఎలా మొదలు పెట్టాలో తెలుసుకుందాం. ఈ సేవను ప్రారంభించడానికి ఎలాంటి ఫీజు కాస్ట్ ఛార్జీలు ఉండవు. మిత్రులారా, ఇందులో రుసుము లేదు, ఖర్చు లేదు, ఛార్జీలు లేవు. మీరు పరిచయం అయ్యే ప్రైమ్ మెంబర్ కావచ్చు. మిత్రులారా, మొత్తం ఆదాయం 500 రూపాయల గురించి మాట్లాడితే మిత్రులారా, మీ మొత్తం ఆదాయం 500 రూపాయలు అవుతుంది. ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. సో ఫ్రెండ్స్, 25 దాటిన వెంటనే 50 మందిలో 50 మంది సభ్యులు ఉంటారు. అప్పుడు మనం రోజువారీ ఆదాయం గురించి మాట్లాడితే 35 రూపాయలు రోజువారీ ఆదాయం అవుతుంది. మరియు ఈ ఆదాయం 25 రోజులకు ఇక్కడకు వస్తుంది. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే మీ మొత్తం ఆదాయం 875 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, 50 దాటిన వెంటనే మీకు 100 మంది సభ్యులు, అప్పుడు స్నేహితులు మీ రోజువారీ ఆదాయం 40 రూపాయలు. ఈ ఆదాయం 30 రోజులు ఇక్కడకు వస్తుంది. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే అప్పుడు మీ మొత్తం ఆదాయం 1200 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే స్నేహితులారా, మీ మొత్తం ఆదాయం 2500 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే స్నేహితులారా, మీ మొత్తం ఆదాయం 2500 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే మిత్రులారా, మీ మొత్తం ఆదాయం 4900 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే మిత్రులారా, మీ మొత్తం ఆదాయం 6400 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే మిత్రులారా, మీ మొత్తం ఆదాయం 6400 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మనం మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే స్నేహితులారా, మీ మొత్తం ఆదాయం 16500 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మిత్రులారా, మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే స్నేహితులారా, మీ మొత్తం ఆదాయం 27500 రూపాయలు అవుతుంది. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒక ప్రత్యక్ష గణన చేయడం తప్పనిసరి. మరియు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి మీరు నేరుగా 200 కంటే ఎక్కువ చెల్లించాలి. అప్పుడు మిత్రులారా, ఇక్కడ మీ మొత్తం ఆదాయం అంటే రోజువారీ మొత్తం ఆదాయం రోజుకు రూ. 860. స్నేహితులారా, మీరు మొత్తం చేస్తే మీకు ఇక్కడ రూ. 82975 ఉంది. ఇది మీ మొత్తం ఆదాయం. స్నేహితులు, ఈ ఆదాయాన్ని తీసుకోవాలంటే నేరుగా రూ. 14 చెల్లించాలి. కాబట్టి స్నేహితులారా, ఇది చాలా మంచి ఆదాయం. దీనిని మీరు సింగిల్ లెగ్ ఆదాయం నుండి తీసుకోవచ్చు. కాబట్టి స్నేహితులారా, దాని తదుపరి ఆదాయం గురించి తెలుసుకుందాం, అంటే స్థాయి ఆదాయం. కాబట్టి స్నేహితులారా, మీరు మొదట రూ. 20 సంపాదించిన వెంటనే తరువాత స్నేహితులారా, దాని మంచి ఆదాయం గురించి అంటే స్థాయి ఆదాయం గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీ మొదటి స్థాయిలో 10 మందితో కూడిన బృందం ఉన్న వెంటనే ఇక్కడ మీ ఆదాయం రూ. 20. ఇది మీ మొత్తం ఆదాయం. అప్పుడు మీ ఆదాయం రూ. 200 అవుతుంది. మిత్రులారా, ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవాలంటే
ఇక్కడకు మళ్లించడం తప్పనిసరి. తరువాత స్నేహితులు, మీ బృందం 2వ స్థాయిలో 100 మంది ఉన్న వెంటనే స్నేహితులారా మీ ఆదాయం రూ. 10 అవుతుంది. మరియు మేము మొత్తంగా చేస్తే అప్పుడు మన ఆదాయం ఇక్కడ 1000. దీన్ని ఉపసంహరించుకోవాలంటే ఇక్కడ ఒకరిని, ఆ తర్వాత స్నేహితులను 3వ స్థాయిలో ఉన్న వెంటనే డైరెక్ట్ చేయడం తప్పనిసరి. 3వ స్థాయిలో 100 తర్వాత మీరు ఇక్కడ 1000 మందితో కూడిన ఒక బృందాన్ని కలిగి ఉంటారు. అప్పుడు మీరు ఇక్కడ ప్రతి వ్యక్తికి రూ. 5 దాని మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే మిత్రులారా ఈ ఆదాయం రూ. 5000 ఇక్కడ. అప్పుడు స్నేహితులు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడకు డైరెక్ట్ చేయడం తప్పనిసరి. తరువాత స్నేహితులు తదుపరి స్థాయిలో మీ బృందం ఇక్కడ ఉంది, ఇది రూ. 10,000. అప్పుడు మిత్రులారా ఇక్కడ మీ ఆదాయం ప్రతి వ్యక్తికి 4, వారి మొత్తం ఆదాయం రూ. 40,000 ఇక్కడ. అప్పుడు స్నేహితులు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడకు నడిపించడం తప్పనిసరి. తరువాత స్నేహితులు మీ బృందం ఇక్కడ 1,00,000 మంది ఉన్న వెంటనే మీ ఆదాయం ప్రతి వ్యక్తికి 3.5, వారి మొత్తం ఆదాయం రూ. 3,50,000 ఇక్కడ. అప్పుడు స్నేహితులు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ మీ బృందం పెరిగిన వెంటనే ఒకరిని ఇక్కడకు, తరువాత స్నేహితులను అంటే ఇక్కడకు మళ్లించడం తప్పనిసరి. 10 నుండి 100, తరువాత 1,000 అంటే 10వ ఏట మన ఆదాయం చాలా బాగుందని అనుకుందాం. అప్పుడు మన ఆదాయం చాలా బాగుంది, అది జరగబోతోంది. తరువాత స్నేహితులారా ముందుకు వెళ్దాం, దాని రోజువారీ ఆదాయం గురించి తెలుసుకుందాం. మిత్రులారా ఇక్కడ మీరు చాలా మంచి ఆదాయం సంపాదించవచ్చు. మిత్రులారా మీ వెంటనే టీం ఇక్కడ మొదటి స్థాయిలో ఉంది. తరువాత మీకు ప్రతి వ్యక్తికి 0.6, వారి మొత్తం ఆదాయం ఇక్కడ 6. ఈ ఆదాయం 20 రోజుల పాటు నిరంతరాయంగా ఇక్కడకు వస్తుంది. మిత్రులారా ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడకు డైరెక్ట్ చేయడం తప్పనిసరి. తరువాత స్నేహితులు మీ బృందంలో 2వ స్థాయిలో 100 మంది ఉన్న వెంటనే అప్పుడు మీకు ప్రతి వ్యక్తికి 0.6, వారి మొత్తం ఆదాయం రూ. 600. మిత్రులారా ఈ ఆదాయం 40 రోజులకు ఇక్కడకు వస్తుంది. స్నేహితులు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఇక్కడ ఒకరు, ఆపై స్నేహితులు ఇక్కడ 1,000 మంది ఉన్న వెంటనే మీకు ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రతి వ్యక్తికి 0.6, కాబట్టి ఇది రూ. 600 అవుతుంది. మరియు ఈ ఆదాయం మీకు 40 రోజులకు వస్తుంది. మిత్రులారా ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి మీకు డైరెక్ట్ ప్లస్ ఇవ్వడం తప్పనిసరి. తరువాత స్నేహితులు మీ బృందం తదుపరి స్థాయిలో 10,000 మంది ఉన్న వెంటనే అప్పుడు మీకు 0.6 లభిస్తుంది. ప్రతి వ్యక్తికి వారి మొత్తం ఆదాయం రూ. 6,000 మరియు ఈ ఆదాయం మీకు 50 రోజుల పాటు రాబోతోంది. మిత్రులారా ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి మీకు డైరెక్ట్ ప్లస్ ఇవ్వడం తప్పనిసరి. మిత్రులారా మీ బృందం తదుపరి స్థాయిలో ఇక్కడకు వచ్చిన వెంటనే మీ బృందం 1,00,000 మందికి ఇక్కడకు వస్తుంది. కాబట్టి స్నేహితులారా మీకు 0.6 ఆదాయం ఉంది, వారి మొత్తం ఆదాయం 60,000 అవుతుంది. మరియు ఈ ఆదాయం మీకు 60 రోజులు నిరంతరాయంగా వస్తుంది. మిత్రులారా ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఒక ప్రత్యక్ష పని చేయడం తప్పనిసరి, అంటే మరొకదాన్ని నేరుగా చేయడం తప్పనిసరి. మిత్రులారా మీ బృందం తదుపరి స్థాయిలో ఇక్కడకు వచ్చిన వెంటనే మీ బృందం 1,00,000 మంది కోసం ఇక్కడకు వస్తుంది. కాబట్టి స్నేహితులారా మీకు ఆదాయం ఉంది 0.6 పైసలు, వారి మొత్తం ఆదాయం రూ. 6,000 అవుతుంది. కాబట్టి మిత్రులారా ఈ ఆదాయం మీకు 60 రోజుల పాటు నిరంతరాయంగా వస్తుంది. మిత్రులారా ఈ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ఒక ప్రత్యక్షంగా చేయడం తప్పనిసరి, అంటే మరొక ప్రత్యక్షంగా చేయడం తప్పనిసరి. కాబట్టి స్నేహితులారా ఇందులో కూడా మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మీరు అంచెలంచెలుగా ఆదాయాన్ని పొందవచ్చు. కాబట్టి స్నేహితులారా ముందుకు సాగుదాం, దాని కంపెనీ గురించి తెలుసుకుందాం. అంటే సుమారు 6 మల్టిపుల్. స్నేహితులు మీరు దీన్ని తీసుకున్న వెంటనే స్నేహితులు మీ సభ్యుడు అంటే మొదటి ప్రైమ్ అప్గ్రేడ్ మొత్తం అంటే మీ ప్యాకేజీ 999. మిత్రులారా ఈ ప్యాకేజీలో మీ గరిష్ట క్యాపింగ్ 5,994. ఇది ఇక్కడ మీ క్యాపింగ్. కాబట్టి స్నేహితులు 2వ స్థాయిలో అంటే ప్రైమ్ సెకండ్ లో మీరు మీ ప్యాకేజీని చేయాలి. ఇది అప్గ్రేడ్ ప్యాకేజీ. స్నేహితులారా ముందుకు వెళ్దాం, కంపెనీ 6 మల్టిపుల్ గురించి తెలుసుకుందాం. అంటే సుమారు 6 మల్టిపుల్. స్నేహితులు మీరు అనగా మీ మొత్తం ఇక్కడ ఉంది. అప్గ్రేడ్ ప్యాకేజీ మొత్తం అంటే మీ ప్యాకేజీ ఇక్కడ 999. అప్పుడు మీరు అందులో 6 రెట్ల ఆదాయాన్ని తీసుకోవచ్చు, అంటే మీరు దానిని తీసుకోవచ్చు, అంటే మీరు ఇక్కడ 5,994 ఆదాయాన్ని తీసుకోవచ్చు. కాబట్టి స్నేహితులారా మీరు మీ ప్యాకేజీని 19,999 లో ఇక్కడ అప్గ్రేడ్ చేయవచ్చు. ఆ తరువాత మీరు దానిలో 6 రెట్ల ఆదాయాన్ని తీసుకుంటే అంటే మీరు 11,994 ఆదాయాన్ని తీసుకుంటారు. అప్పుడు స్నేహితులు మీరు ఇక్కడ మీ ప్యాకేజీని 3వ ప్రైమ్ లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు మరియు దాని అప్గ్రేడ్ మొత్తం 3,999. మిత్రులారా మీరు అందులో 23,994 ఆదాయాన్ని తీసుకున్న వెంటనే మీరు మీ ప్యాకేజీని 4వ ప్రైమ్ లో అప్గ్రేడ్ చేయవచ్చు. దాని అప్గ్రేడ్ మొత్తం 7,999. ఫ్రెండ్స్
అప్పుడు మీరు వెంటనే ఈ ప్యాకేజీలో 47,994 ఆదాయాన్ని తీసుకోండి. అప్పుడు మీరు మీ ప్యాకేజీని ప్రైమ్ 5లో అప్గ్రేడ్ చేయవచ్చు మిత్రులారా. మీరు అందులో 95,994 ఆదాయాన్ని తీసుకున్న వెంటనే అప్పుడు స్నేహితులు మీ రోజువారీ క్యాపింగ్ 15,999 ఇది మీ క్యాపింగ్ అవుతుంది. స్నేహితులు మీరు చాలా మంచి పని చేయవచ్చు. అందులో ఆదాయం స్నేహితులారా ముందుకు వెళ్దాం. కంపెనీ రివార్డు ర్యాంకు గురించి తెలుసుకుందాం మిత్రులారా. మీ టీం వచ్చిన వెంటనే 250 మంది ఇక్కడ ఉన్నారు. మీ టీం ఇక్కడకు రాగానే మీకు 1,500 రూపాయల విలువైన స్మార్ట్ వాచ్ లభిస్తుంది. ఇక్కడ మీ ర్యాంకు కాన్సెంట్ ఇది సాధించబడింది. మిత్రులారా మీ బృందం ఇక్కడకు వచ్చిన వెంటనే 250 మంది ఇక్కడ ఉన్నారు. అప్పుడు మీకు బహుమతి రూపంలో స్మార్ట్ గడియారం లభిస్తుంది. దాని విలువ 4,000 రూపాయలు. మరియు ఇక్కడ మీ ర్యాంకు వెండి. స్నేహితులు మీ వెంటనే బృందం ఇక్కడ ఉంది. 250 మంది ఇక్కడ ఉన్నారు. అప్పుడు మీకు బహుమతి రూపంలో స్మార్ట్ గడియారం లభిస్తుంది. దీని విలువ 12,500 రూపాయలు. దీని తరువాత మీ ర్యాంకు రజతం అయిన తరువాత ఇది సాధించబడిన ముత్యాల ర్యాంకు. స్నేహితులారా అప్పుడు మీరు ఇక్కడ మీ బృందాన్ని కలిగి ఉన్న వెంటనే ఎడమ మరియు కుడి వైపు 7,500 మంది బృందం ఉంది. కాబట్టి స్నేహితులారా మీరు దానిలో గొప్ప ప్రతిఫలాన్ని సాధించవచ్చు. అంటే మీరు ఒక ల్యాప్టాప్ సాధించగల దాని విలువ గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు దాని విలువ 50,000 రూపాయలు. ఇది ఇక్కడ ఉండబోతోంది స్నేహితులు. మరియు దాని లోపల మీ ర్యాంక్ పెరల్ ర్యాంక్ నుండి గోల్డ్ ర్యాంక్ కు అప్గ్రేడ్ చేయబడుతుంది. స్నేహితులు మీ టీం ఇక్కడకు వచ్చిన వెంటనే ఉంది 25,000 మందితో కూడిన బృందం. కాబట్టి స్నేహితులారా మీరు 1,50,000 రూపాయల విలువైన 1,50,000 రూపాయల విలువైన ఒక మంచి బైక్ ను బహుమతి రూపంలో సాధించవచ్చు. మరియు స్నేహితులు దీని తరువాత మీ ర్యాంక్ బంగారం ఆ స్టార్ ర్యాంక్ సాధించిన తరువాత స్నేహితులు మీ టీం ఇక్కడకు వచ్చిన వెంటనే 75,000 మంది బృందం ఉంది. కాబట్టి స్నేహితులారా మీరు క్విడ్ రూపంలో గొప్ప ప్రతిఫలాన్ని సాధించవచ్చు. మీ బృందం ఇక్కడకు వచ్చిన వెంటనే 75,000 మంది బృందం ఉంది. కాబట్టి స్నేహితులారా మీరు ప్రపంచంలో గొప్ప ప్రతిఫలాన్ని సాధించవచ్చు. 5 లక్షల రూపాయల విలువ చేసే క్విడ్ యొక్క రూపం. మరియు స్నేహితులు ఆ స్టార్ ర్యాంక్ సాధించిన తరువాత స్నేహితులు మీ బృందం ఇక్కడకు రాగానే 7,500 మందితో ఒక బృందం ఉంది. దీని విలువ 75,000 రూపాయలు. 2,50,000 టీం 2,50,000 టీం. అప్పుడు స్నేహితులారా మీరు ఇక్కడ చాలా గొప్ప 4 చక్రాల వాహనం అంటే బహుమతిగా సాధించగల గ్రాండ్ విటారా. స్నేహితులారా దాని విలువ గురించి మాట్లాడితే స్నేహితులు దాని విలువ ఇక్కడ 10 లక్షల రూపాయలకు ఉంటుంది. మరియు స్నేహితులు దీనితో పాటు మీ ర్యాంకు అప్గ్రేడ్ చేయబడిన డైమండ్ నుండి రూబీలో ఉంది. స్నేహితులు అప్పుడు మీరు తదుపరి స్థాయిలో ఉన్న వెంటనే మీకు 5 లక్షలు మిగిలి ఉన్నాయి. ఇది కుడి లోపల ఉంది. ఇది జట్టు. తరువాత స్నేహితులు మీరు బహుమతిగా చాలా గొప్ప కారుగా ఇక్కడ ఉన్నారు. అనగా 4 చక్రాల హారియర్ కారు. ఇది చాలా గొప్ప కారు. మీరు బహుమతిగా ఇక్కడ ఉన్నారు. ఇది చాలా మంచి స్థాయిలో సాధించవచ్చు. దీని విలువ 20 లక్షల రూపాయలు. స్నేహితులు మరియు దీని విలువ 20 లక్షల రూపాయలు. స్నేహితులు మరియు ఇది మీ ర్యాంకు. ఇది ఇక్కడ సాధించబడింది. ఇక్కడ సాధించిన రూబీ తర్వాత అప్పుడు స్నేహితులు కేవలం 999 రూపాయలు పెట్టుబడి పెడితే మంచి రివార్డులు మంచి ర్యాంకులు సాధించవచ్చు. స్నేహితులు ముందుకు వెళ్దాం. దాని నియమనిబంధనల గురించి తెలుసుకుందాం. స్నేహితులు టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జ్ 10% తగ్గింపు ఉంటుంది. స్నేహితులు దాని టీడీఎస్ 10% తగ్గబోతోంది. ఇక్కడ మీ టీడీఎస్ 5% మరియు ఇక్కడ మీ అడ్మిన్ ఛార్జ్ కనీస ఉపసంహరణ మొత్తం 200 రూపాయలు. స్నేహితులు మీ ఉపసంహరణ ఎక్కడ ఉంది. మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కనీసం రూ. 200 ఉపసంహరణ అదే రోజు ప్రాసెస్ చేయబడుతుంది. ఎన్పిలు మరియు ఈఎఫ్టీ. స్నేహితులు మీ ఉపసంహరణ ఎన్పిలు మరియు ఈఎఫ్టీ ద్వారా జరగబోతోంది. ఉపసంహరణకు అవకాశం ఉంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. మిత్రులారా దాని లోపల ఉపసంహరణ సోమవారం నుండి శుక్రవారం వరకు 10 గంటల నుండి 5 గంటల వరకు. స్నేహితులారా ఇది మా చాలా గొప్ప కాన్సెప్ట్. వీడియో చివరి వరకు మీరు తయారు చేసినందుకు నేను మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి స్నేహితులారా వీలైనంత త్వరగా ఈ భావనలో చేరండి మరియు మీ కలలను నెరవేర్చుకోండి.